అనుకోని ప్రమాదాల్లో చేతులు పోగొట్టుకున్న వికలాంగులకు ఉచితంగా కృత్రిమ చేతులు అందజేస్తున్నట్లు జూబ్లీహిల్స్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బాలకోటి రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ 3 రోజులు ఉచిత కృత్రిమ చేతులు అమర్చి ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కృత్రిమ చేతుల ద్వారా ఎవరిపైనా ఆధారపడకుండా రోజువారీ పనులతో పాటు జీవనోపాధి పనులు కూడా చేసుకోవచ్చు. కాగా బయట 2 లక్షలు దొరికే ఈ కృత్రిమ హ్యాండ్స్ ఫ్రీగా ఇవ్వడంతో లబ్ధిదారులు రోటరీ క్లబ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కృత్రిమ చేతులు పెట్టే ప్రోగ్రాము గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ఇది 4వ సంవత్సరం. మేము ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా స్టేట్ల నుంచి కూడా వస్తున్నారు రెస్పాన్స్. ఇదేంటంటే మనం ముందుగా 2 నెలల నుంచి మనం అందరికీ పేపర్ ద్వారా, టీవీల ద్వారా, మిగతా రోటరీ క్లబ్ల ద్వారా అందరికీ చెప్పడం వలన మన కాంటాక్ట్ నెంబర్లు ఇవ్వడం వలన వస్తున్నారు. మేజర్గా ఏంటంటే మేము నిన్న 30 మంది, ఈరోజు 78 మంది ఇప్పటిదాకా అయ్యారు. రేపు ఈవినింగ్ 5 గంటల వరకు ఉంటుందండి ప్రోగ్రాము. దాదాపు 175 నుంచి 200 మంది దాకా అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ ఇయర్ మేము యావరేజ్ మీద 150 మంది వరకు ఇస్తున్నాము. ఒకటి ఏంటంటే మేము బయట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలంటే ఒక్కొక్క చేతికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయ్యే వస్తువుని మాకు ఇప్పుడు ఏంటంటే ఇది ఇనాలి ఫౌండేషన్ ద్వారా ఇక్కడ మాకు సప్లై చేయడం అవుతుంది. మన పూణే రోటరీ క్లబ్ ద్వారా మేము ఇక్కడ అరేంజ్ చేస్తున్నాం. సో అది 10 మందికి సహాయం చేయాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూనే ఉంటుంది. సో ఎక్కువ మంది వాడుకొని వాళ్ళు సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాము. ఇప్పుడే మన మిత్రుడు ఈయన చెయ్యి లేనందువల్ల బాధపడుతున్నది ఎటువంటి బాధ లేకుండా ఈ హ్యాండ్ పెట్టుకొని ఆల్రెడీ లారీ డ్రైవింగ్, స్కూటర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందే స్కూటర్ మీద డ్రైవింగ్ చేస్తారు, చూశారు. వీడియో కూడా ఇంతకుముందే బయటికి పంపించాం. సో కాబట్టి ఇంతకుముందు ఒకసారి ఇచ్చాము, ఆ చెయ్యి కొద్దిగా రిపేర్ ఉండటం వల్ల ఈ విధంగా మళ్ళీ మార్చి ఇవ్వటం జరిగింది. సో కాబట్టి మనకి చేయలేదనే బాధ ఏం లేదు. ఇటువంటి హ్యాండ్ పెట్టుకోవటం వల్ల వెల్డింగ్ చేసుకోవచ్చు, డ్రైవింగ్ చేయొచ్చు, వాళ్ళ సొంత పనులు వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా చేసుకొని సంపాదించి కుటుంబ పోషణ కూడా పనికొస్తుంది. నా చెయ్యి మాత్రం 5 ఇయర్స్ అయింది. ఇప్పుడు మిషన్లో పోయి 2 ఇయర్స్ ఖాళీగానే ఉన్నాను. అయితే 2 ఇయర్స్ ఖాళీగా ఉన్నాక మేడంతో పరిచయం అయినాక పేపర్లో ఇది వచ్చింది. నేను మేడంని అడిగితే ఫస్ట్ టైం మహబూబ్ కాలేజ్కి ఇక్కడ ఇస్తే మళ్ళీ ఇక్కడ వచ్చాను. ఇక్కడ వస్తే ఇక్కడ చూస్తే జనాలను చూస్తే భయమైంది. తర్వాత హ్యాండ్ వేసుకున్నాక కొంచెం ఇక్కడ వర్క్ చూస్తే నాకు కొంచెం మంచిగానే అనిపించింది, ఖుషిగా అనిపించింది. ఇంటికి వెళ్ళినాక కొన్ని వర్కులు చేసిన, బండి నడిపిన, అన్నీ ట్రై చేసిన, చేనుకెళ్ళి దిక్కెళ్ళి బండి నడిపిన, అన్నీ ట్రై చేసి బండి చెయ్యి మంచిగానే పనిచేసింది నాకు. మళ్ళీ తర్వాత రెండోసారి ఇట్లా కింద పడ్డా అని మళ్ళీ రెండోసారి బ్యాటరీ పాడైపోతే మళ్ళీ వేయించుకుని అప్పుడు ఇంకా పర్ఫెక్ట్ అయిపోయినా. బండి, కారు, లారీ అన్నీ నడుపుతా, చేనుకాడ పారా పని, నీళ్ళు పెడితే అన్నీ చేసుకుంటాను. ఇప్పుడు నేను పెట్రోల్ బంక్లో మేనేజర్గా ఉన్నాను. అయితే రాయడానికి ఒక్కటి ఇబ్బంది ఉంది చేతితోని, తత్తిమే అన్ని ఈ చేతితోని పెద్ద వరకు అన్నీ చేయగలుగుతాం సంతోషంగా. ఇది 3వసారి నాది చెయ్యి బండి మీదకి వెళ్ళి పడిపోయినా అని 3వసారి చెయ్యి మొత్తం పాడైపోతే నేను మేడంకి ఫోన్ చేసి 3వసారి వచ్చేసాను. మళ్ళీ వచ్చి హ్యాండ్ వేసుకున్నాను. అదే ఫస్ట్ ఇప్పుడు కొత్త మోడల్గా హ్యాండ్ వచ్చినందుకు ఆ హ్యాండ్ వేయండి మేడం అని అడిగితే మేడం ఈ హ్యాండ్ వేసేది, ఈ హ్యాండ్ కూడా ఎట్లా వర్క్ చేస్తుందో నేను వాడినాక మేడంకి కాల్ చేసి మేడంకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ చేసినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ ఎంతమంది మాకు హెల్ప్ చేస్తున్నారో, ఇలాంటి నా సొంత వాళ్ళు ఇంకెంతమంది వాళ్ళందరికీ ఇలా మళ్ళీ ఇంకా తొలసాగాలని నేను అనుకుంటున్నాను.